వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఫిల్మ్స్ అండ్ గేమర్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మీరు కూడా ఒకవేళ నెట్ఫ్లిక్స్ నుండి అమెజాన్ ప్రైమ్ కి షిఫ్ట్ అయ్యి ఉంటే దెన్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ కపుల్ ఆఫ్ ఇష్యూస్ జస్ట్ లైక్ మీ. నాకైతే పాస్ట్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఇట్స్ వర్స్ట్ సెర్చ్ ఇంజిన్, నెక్స్ట్ అప్ ఈజ్ ఇట్స్ వర్స్ట్ ఇంటర్ఫేస్ అండ్ నెక్స్ట్ అప్ ఈజ్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ కాంటెంట్. ఇప్పుడు రైట్ నౌ కాంటెంట్ ఎక్కువ ఉంది, ఇంటర్ఫేస్ కూడా కొద్దిగా ట్వీక్ చేశారు. ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ బట్ ఇట్స్ ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెర్చ్ ఇంజిన్ చెత్తలాగానే ఉంది, ఏం చేయగలమా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెట్ఫ్లిక్స్ ఈజ్ లైక్ ఎ గాడ్ లైక్ ఎంటిటీ టు మీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంటర్ఫేస్ బాగుండకపోవచ్చు, దాని search engine chatta ఉండొచ్చు, but not its content, right? It had some solid titles and some mediocre and some shitty titles, but it had some pretty good underrated stuff kuda. So here we are bringing our own Amazon Prime Video top 5 list for you. Without any further delay, let's dive in. Number 5, Guns Akimbo. మీకు డానియల్ రాడ్క్లిఫ్ తెలుసు కదా, అదే హ్యారీ పాటర్ క్యారెక్టర్ ని ప్లే చేశాడు కదా, తన ఈ మూవీలో కూడా మెయిన్ ప్రొటాగనిస్ట్ అనమాట. సో ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ ఏంటంటే, మన డానియల్ రాడ్క్లిఫ్ ఒక చిన్న కంపెనీ అండర్ లో పనిచేస్తూ ఉంటాడు. సో తన ఖాళీ ఉన్న టైంలో మనుషుల్ని పోక్ చేస్తూ ఉంటాడు అనమాట ట్విట్టర్ లో. అలా చేస్తూ ఉండగా ఒక గ్రూప్ ని ఫేస్ చేస్తాడు. ఆ గ్రూప్ పేరు స్కిజం. అండ్ వాళ్ళు డూ ఆర్ డై టైప్ ఆఫ్ కాంటెస్ట్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకుండే ఆడియన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ సైకాటిక్ బిహేవియర్ తోనే ఉంటారనమాట. అండ్ డానియల్ రాడ్క్లిఫ్ కి ఆ విషయం కోపం వచ్చి ఈ పోక్స్ అనమాట వాళ్ళని. అండ్ అలా వాళ్ళని పోక్ చేసిన తర్వాత వాళ్ళు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని క్యాప్చర్ చేస్తారు. అండ్ డానియల్ రాడ్క్లిఫ్ ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ ని ఫేస్ చేస్తాడు, విల్ హీ సేవ్ హిస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ నాట్ అనేది ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ. అండ్ మూవీ అంటారు అంటే కూడా నేను ఎంజాయ్ చేశానని చెప్పుకుంటా, ఎందుకంటే డానియల్ రాడ్క్లిఫ్ యొక్క పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. అండ్ ఐ డోంట్ నో, నేను తన ప్రీవియస్ హ్యారీ పాటర్ మూవీస్ ఒక్కటే చూడడం వల్లేమో, బట్ ఈ మూవీ చూసిన తర్వాత అయితే నాకు కొత్త డానియల్ రాడ్క్లిఫ్ కనిపించినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్. అండ్ ఈ మూవీ తను తాను సీరియస్ గా తీసుకోదు, వ్యాకీ క్యారెక్టర్స్ అండ్ వ్యాకీ సిచ్యువేషన్స్ ఉంటాయి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఈ మూవీని హ్యూమర్ అండ్ గ్యాగ్స్ కోసం మాత్రమే చూడండి. నెంబర్ 4, ఇంటూ ద వైల్డ్. ఈ పిక్చర్ లో కనిపిస్తున్న అతను నవ్వుతూ హాయిగా కొండల దగ్గర ఉన్నాడు అనుకుంటున్నారు కదా, బట్ డెఫినెట్లీ నాట్. ది మ్యాన్ హ్యాస్ గాన్ త్రూ సమ్ సీరియస్ ఇష్యూస్. అండ్ ఈ పిక్చర్ లో కనిపిస్తున్న అతని పేరు క్రిస్టోఫర్ మెకాన్లెస్. తన మీద 2007 లో మూవీ వచ్చింది విచ్ ఈస్ ఇంటూ ద వైల్డ్. అండ్ అదే మన 4th రికమెండేషన్. సో క్రిస్టోఫర్ మెకాన్లెస్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత $24,000 ని చారిటీగా డొనేట్ చేస్తాడు. ఒక గ్రేట్ అడ్వెంచర్ కి సిద్ధమవుతాడు. ఈ సొసైటీ, ఈ ఫేక్ లైఫ్స్ నుండి దూరంగా వెళ్లి తనని తను రీడిస్కవర్ చేసుకుంటాడు. అండ్ అలాగే తనకి ఎదురుపడే పీపుల్ యొక్క లైఫ్స్ ని ఎలా చేంజ్ చేస్తాడు, వాళ్ళ నుండి తను ఏం తెలుసుకుంటాడు అండ్ వాళ్ళ లైఫ్స్ ని ఎలా మారుస్తాడు అనేదే ఈ మూవీ యొక్క బేసిక్ ప్రిమిస్. మూవీ ఎంటైర్ రన్ టైం కూడా సెవరల్ చాప్టర్స్ గా స్ప్లిట్ అయి ఉంటుంది. ఈచ్ న్యూ చాప్టర్ లో కూడా మనం న్యూ ఫేస్ ఆర్ న్యూ పర్సన్ ని చూస్తూ ఉంటాం. వాటిలోని మెయిన్ థింగ్ ఏంటంటే, మన మెయిన్ ప్రొటాగనిస్ట్ వాళ్ళ లైఫ్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసి ఇన్స్పైర్ చేశాడు అనేదే వాటిలోని మెయిన్ థింగ్. బట్ మూవీలో కూడా బ్యాక్ అండ్ ఫోర్స్ అక్కడెక్కడ ఉంటాయి, బట్ వాటికి ట్యూన్ ఇన్ అవడానికి నాకైతే కొద్దిగా టైం పట్టింది. బట్ ఆఫ్టర్ ట్యూన్ ఇన్ ఇంటూ దట్ మూవీ ఇట్స్ గోనా బి అ వండర్ఫుల్ జర్నీ నన్ను అడిగితే. అండ్ ఆల్సో మూవీ కూడా మొత్తం 5 చాప్టర్స్ ఆర్ సో వరకు స్ప్లిట్ అయి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మూవీలో కూడా డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అక్కడక్కడ మీకు కనిపిస్తాయి. నన్ను అడిగితే ఇట్స్ అ గ్రేట్ టచ్. ఐ రియలీ లైక్ డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ ఆఫ్టర్ దట్ మూవీ అందరికి నచ్చుతుందా అంటే ఐ క్యాంట్ రియలీ సే, ఎందుకంటే ఇట్స్ స్లో బర్న్, మెల్లగా ఎక్కుతుంది అనమాట విషయం అనేది. వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో కొద్దిగా ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వచ్చు, మధ్యలో కొద్దిగా సోదున్నట్టు అనిపించచ్చేమో కొంతమందికి, ఐ డోంట్ నో, బట్ నాకైతే చాలా నచ్చింది. అండ్ ఐ హైలీ రికమెండ్ యూ టు చెక్ దిస్ మూవీ. నెంబర్ 3, లాఖో మే ఏక్ వెబ్ సిరీస్. ఏంట్రా ఇడు హిందీ వెబ్ సిరీస్ పేరు చెప్పి డిసప్పాయింట్ చేశాడా అనుకుంటున్నారా? అనుకోకండి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్. నన్ను అడిగితే సీజన్ 1, సీజన్ 2 కూడా మీరు మొత్తం తమిళ్ అండ్ తెలుగు డబ్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ షో కూడా మొత్తం సీజన్ 1, సీజన్ 2 వరకే ఉన్నాయి. అండ్ అవి కూడా మీరు మొత్తం తమిళ్ అండ్ తెలుగు డబ్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు గైస్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ యూ. అండ్ ఇంకా వెళ్ళిపోకండి, ఇంకా ఉంది మీరు వినాల్సింది. సీజన్ 1, సీజన్ 2 కూడా ఎటువంటి కనెక్షన్ లేదు. సీజన్ 1 ఒక సెపరేట్ స్టోరీ, సీజన్ 2 ఒక సెపరేట్ స్టోరీ. సో డోంట్ ఈవెన్ ట్రై టు థింక్ అబౌట్ కనెక్షన్స్. సో సీజన్ 1 యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే, ఆకాష్ అనబడే మన మెయిన్ ప్రొటాగనిస్ట్ 10th పాస్ అవుట్ అవుతాడు. అండ్ తనకి మిమిక్రీ చేయడం అంటే చాలా ఇష్టం. సో తను కామర్స్ అండ్ ఆర్ట్స్ తెద్దాం అనుకుంటాడు. బట్ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల ఐఐటి కోచింగ్ సెంటర్ కి జాయిన్ అవుతాడు అనమాట. సో ఆ కోచింగ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేస్తాడు అండ్ ఆ సిచ్యువేషన్స్ కి ఎలా అడ్జస్ట్ అవుతాడు, విల్ హీ క్రాక్ ద ఐఐటి ఆర్ నాట్ అనేది సీజన్ 1 యొక్క స్టోరీ. అండ్ సీజన్ 2 యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే, మీర్జాపూర్ లో గోల్ ఉంది కదా, దట్ పర్సన్ సీజన్ 2 లో మెయిన్ ప్రొటాగనిస్ట్ తను అనమాట. సో ఇందులో ఏంటంటే తన క్యారెక్టర్ పేరు శ్రేయ. తను ఒక చిన్న గ్రామం సిద్లాపూర్, దానికి ఒక క్యాటరాక్ట్ క్యాంప్ కండక్ట్ చేయడానికి ఆమె ఒక ఆర్గనైజర్ గా ఉంటుంది ఆర్ సంథింగ్ ఎల్స్, ఐ డోంట్ నో. సో ఆమె
ఆమె ఆ శిథిలాపూర్ అనే గ్రామంకి వస్తుంది. బట్ అక్కడ ఉండే జనులు కూడా ఎవ్వరు ఆమెకి సపోర్ట్ చేయరు. ఆ హాస్పిటల్ కి అందరూ అగెనిస్ట్ గా ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఊర్లో ఉండే వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి హాస్పిటల్ కి తెప్పించుకుంటుంది. అండ్ మధ్యలో పాలిటిక్స్ కూడా ఉంటాయి, లైక్ మెడికల్ సప్లైస్ అండ్ సమ్ అదర్ స్టఫ్. సో డోంట్ వాంట్ గో మచ్ ఫర్దర్. దట్స్ ది బేసిక్ స్టఫ్ అనమాట వెన్ ఇట్ కమ్స్ టు స్టోరీ ఆఫ్ సీజన్ 2. అండ్ సీజన్ 1 లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. 6 ఎపిసోడ్స్ కూడా 25 to 30 minutes లాంగ్ ఉంటాయి. అండ్ సీజన్ 2 లో 8 ఎపిసోడ్స్ ఉంటాయి. 8 ఎపిసోడ్స్ కూడా 25 to 30 minutes లాంగ్ ఉంటాయి. అండ్ ఈ 2 seasons లో కూడా ఎండింగ్స్ ఆర్ రియల్లీ డిప్రెసింగ్ అండ్ పెయిన్ఫుల్ టు వాచ్. దే ఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ బై ఎనీ మీన్స్, బట్ ఇట్స్ ఎ సాటిస్ఫైయింగ్ కంక్లూజన్ ఫర్ దీస్ 2 characters. నన్ను సీజన్ 1 బెస్టా సీజన్ 2 బెస్ట్ అని అడిగితే నేను ఖచ్చితంగా సీజన్ 1 బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఇట్స్ అ కామన్ రిలేటబుల్ స్టోరీ. మనం ఒక ప్రతి పర్సన్ ని కూడా చూస్తూ ఉంటాం. 10th పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ లో జేఈ కానీ ఐఐటి కానీ క్రాక్ చేయించడానికి ట్రై చేసి అండ్ రైట్ ఆఫ్టర్ దాట్ ఇంజనీరింగ్ లో తోసేస్తాం వాళ్ళని. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఒక డార్క్ ఇష్యూ కూడా ఇది చూపించింది మనకి. ఏంటంటే ఒక పర్సన్ కి తనకి నచ్చని ఫీల్డ్ లో పెడితే ఎటువంటి మెంటల్ డిప్రెషన్ కి గురవుతాడు అనేది కూడా చూపించింది. ఫస్ట్ 3 episodes ఆర్ లైక్ రియలీ హ్యాపీ టు గో అండ్ లాస్ట్ 3 episodes ఆర్ లైక్ రియలీ పెయిన్ఫుల్ అండ్ డిప్రెసింగ్ టు వాచ్ అసలు. అండ్ అది మాత్రమే కాదు, క్యారెక్టర్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ఆర్ రియలీ టాప్ నాచ్. బట్ ఒకటే ఒక పూర్ చాయిస్ ఏంటంటే ఇట్స్ తెలుగు డబ్బింగ్. ఇట్స్ రియలీ చాపీ ఇన్ సమ్ ఏరియాస్. ఏంటంటే ఆడియో ఫేడ్ అయిపోయేటప్పుడు కొద్దిగా చాపీగా ఫేడ్ అయిపోతుంది. ఇట్స్ సమ్ ఏరియాస్ లో ఖాళీగా వదిలేసినట్టు అనిపిస్తుంది అనమాట. లైక్ ఏం ఫీల్ చేయాలో తెలియక ఇంకా హిందీ డబ్ తో ఫీల్ చేసినట్టు ఉంది కొన్ని ఏరియాస్ లో. ఇట్స్ లైక్ సంథింగ్ చాపీ మ్యాన్ తెలుగు డబ్ అయితే. సీజన్ 1 ఆడియో ఎడిటింగ్ లో కానీ ఆడియో మిక్సింగ్ లో కానీ చిన్న చాపీనెస్ అనేది ఉంటుంది. బట్ అదర్ దెన్ దట్ ఇట్స్ రియలీ గుడ్ షో, వర్త్ వాచింగ్ సీజన్ 1. అండ్ సీజన్ 1 లో ఉండే ఆడియో మిక్సింగ్ ఇష్యూ అనేది సీజన్ 2 లో క్లియర్ చేశారని చెప్పుకోవాలి. బట్ వెన్ కంపేర్ టు సీజన్ 1, సీజన్ 2 నేను కొద్దిగా కిందకి ర్యాంక్ చేస్తా. ఎందుకంటే సీజన్ 1 ఈజ్ లైక్ వెరీ రిలేటబుల్ అండ్ సీజన్ 2 ఈజ్ లైక్ ఇట్స్ నాట్ మై ఏరియా అనిపించింది. బట్ అదర్ దాన్ దాట్ సీజన్ 2 ఈజ్ ఆల్సో ఏ రియలీ గుడ్ సీజన్ టు వాచ్. అండ్ ఆల్సో క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంట్రెస్ట్ డెవలప్ చేయడం మాత్రం వెంటనే ఇన్స్టెంట్ గా డెవలప్ అవ్వదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. మెల్లగా ఒక 2-3 episodes తర్వాత ఇంట్రెస్ట్ అనేది మెల్లగా డెవలప్ అవుతుంది. అండ్ రైట్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ వన్ హెల్ ఆఫ్ ఎ జర్నీ. Number 2, Panchayat. Panchayat is another comedy drama web series produced by the Viral Fever, shortly known as TVF. And ఇప్పటి వరకు less than 10 episodes ఉన్నాయి. అండ్ సీజన్ 1 ఒకటే రిలీజ్ అయింది ఇప్పటి వరకు కూడా. అండ్ ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ ప్రొటాగనిస్ట్ గా ప్లే చేసిన క్యారెక్టర్ జితేంద్ర కుమార్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన అందరికి కామన్ గా జీతు భయ్యగా తెలుసు త్రూ ది మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ది కోటా ఫ్యాక్టరీ. అండ్ కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది. అండ్ ఇప్పటి వరకు మీరు చూడకపోతే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దిస్ వెబ్ సిరీస్. ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్ వెబ్ సిరీస్ నన్ను అడిగితే. వెల్, కమింగ్ బ్యాక్ టు ది పంచాయత్. పంచాయతీ యొక్క బేసిక్ స్టోరీ ఏంటంటే మన మెయిన్ ప్రొటాగనిస్ట్ అయిన జితేంద్ర కుమార్ ఖాళీగా ఉంటాడు, జాబ్లెస్ గా ఉంటాడు. తనకి ఉండే ఒకే ఒక ఆప్షన్ గ్రామ పంచాయత్ సెక్రటరీ అవడం. అది కూడా ఉత్తరప్రదేశ్ లోని ఫులేరా అనే ఒక చిన్న విలేజ్ లో అనమాట. సో అక్కడికి ఎంటర్ అయిన తర్వాత తను ఎటువంటి కామికల్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతాడు, తను ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ ని ఫేస్ చేస్తాడు అనేదే ఈ వెబ్ సిరీస్ యొక్క కామికల్ డిపిక్షన్ అనమాట. అండ్ ఇంతకు మించి నేను ఇంకేం చెప్పను, జస్ట్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్ అంతే. భవాన్ అండన్ ఇప్పటి వరకు ప్రైమ్ వీడియోలో సీజన్ 1 లో 8 episodes వచ్చాయి. అండ్ 8 episodes ఆఫ్ ఫెంటాస్టిక్ యానిమేషన్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ యానిమేషన్ కదా అని పక్కన పెట్టేకండి, దీనికోసం క్యాస్ట్ మెంబర్స్ అందరూ యాక్ట్ చేశారంట. తర్వాత దీనికి యానిమేషన్ ఫీల్ అవ్వడం కోసం అందరూ మళ్ళీ రోటోస్కోపిక్ యానిమేషన్ అప్లై చేసి అండ్ వేరే అదర్ ఫార్మ్స్ ఆఫ్ యానిమేషన్ స్టైల్స్ అప్లై చేశారంట. అండ్ అది మాత్రమే కాదు, హిస్కో అని చెప్పే ఒక అతని యొక్క ఆర్ట్ ఫార్మ్స్ ని రిఫరెన్స్ గా తీసుకున్నారంట క్యారెక్టర్ మోడల్స్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్స్ కి. సో ఇట్స్ రియలీ సంథింగ్ ఎల్స్. నేను చూస్తున్నంత సేపు కూడా ఐ వాజ్ రియలీ బ్లోన్ అవే. నేను అలా చూస్తూ ఉండిపోయాను, ఆ విజువల్ స్పెక్టికల్ ని అలా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను అంతే. అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీకి ఖచ్చితంగా ఇలాంటి యానిమేషన్ స్టైల్ అనేది ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ఇది కేవలం యానిమేషన్ లోనే చెప్పగలదేమో ఈ స్టోరీ అనేది. నేను మాత్రం స్టోరీ గురించి అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్ రైట్ నౌ. అండ్ దట్స్ ద వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఏంటి తక్కువ ఉందా లిస్ట్ లో? టైటిల్స్ తక్కువ ఉన్నాయా? వెయిట్ ఏ సెకండ్, నేను ఇప్పుడే ఇంకో మంచి టైటిల్ పిక్ చేసుకుని వస్తా. సో గైస్, ఆఫ్టర్ సమ్ రీసెర్చ్ నేను ఒక మంచి టైటిల్ తీసుకొచ్చాను మీకు, విచ్ ఈజ్ ఆర్చీస్ వియర్డ్ మిస్టరీ. ప్రైమ్ వీడియోలో ఈ యానిమేటెడ్ సిరీస్ అవైలబుల్గా ఉంది. ఎవరికైతే స్కూబిడ్యూ టైప్ ఆఫ్ యానిమేషన్ సిరీస్ అంటే ఇష్టమో వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇట్స్ ఎ గ్రేట్ ఆల్టర్నేటివ్ టు ది స్కూబిడ్యూ సిరీస్. స్కూబిడ్యూ సిరీస్ ప్రైమ్లో లేవనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు అయితే. సో దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందని నన్ను అడిగితే నేను ఆర్చీస్ వియర్డ్ మిస్టరీ అని చెప్తాను నన్ను అడిగితే. అండ్ నేను ఫస్ట్ 10 to 20 episodes వరకు చూశాను. అండ్ ఆ 10 to 20 episodes కూడా ఐ రియలీ ఎంజాయ్డ్ ఎ లాట్. నేను చూస్తున్నంతసేపు కూడా నాకు స్కూబిడ్యూ వైబ్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నేను కూడా ఆశిస్తున్నాను మీరు కూడా ఆ సిరీస్ని ఎంజాయ్ చేస్తారని. సో దట్స్ ఎ బోనస్ టైటిల్ ఫర్ యూ అండ్ హ్యావ్ ఫన్. అండ్ దట్స్ ద వీడియో గైస్. అండ్ ఐ హోప్ దట్ యూ లైక్ దిస్ రికమెండేషన్. అండ్ మీకేమైనా వియర్డ్ అండ్ wacky crazy recommendations ఉంటాయి, ప్లీజ్ లెట్ us know in the comment section down below. And that's it. Peace. Before that, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. And that's it.
పీస్.